సో పబ్లిక్ స్పీకింగ్ అనగానే ఫస్ట్ మాట్లాడటం. కొంతమంది చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ బుర్రలో. దే కెన్ రైట్ ఎవ్రీథింగ్. బట్ వాళ్ళు ప్రజెంటేషన్కి వెళ్ళేసరికి అసలు ఏం మాట్లాడలేరు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? Thank you so much, Madhuri, for this wonderful question. Before we get into the details, I would quickly like to introduce myself to the audience who are watching here. సో నా గురించి చాలా మందికి తెలిసింది ఏంటంటే నా పేరు జాష్వా మొతికియా, బెస్ట్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ట్రైనర్ ఆఫ్ హైదరాబాద్. నాకు 59,000 పీపుల్ are followers on LinkedIn profile, and I have been awarded as the best public speaking trainer for the year 2023 by one of the prestigious group Businessmen. నాకు 18+ years of experience ఉంది ఓవరాల్గా. 10 years into corporate, and from the last 8 years I'm into full-time public speaking, which makes my 18 years of experience, which includes international experience. I was living in South America working as a banker, and from last 8 years member of parliaments ki, MLAs ki, actors, celebrities, sports stars, athletes, and senior C-suite executives, CEOs, founders, software IT professionals, corporate working professionals, AVPs, directors, vice presidents, and people with 10, 12, 18, 25, 30 years experience ఉన్న ప్రొఫెషనల్స్కి నేను ట్రైనింగ్ ఇస్తుంటాను అనమాట. నా ఎక్స్పర్టీస్ ఏంటి అంటే, మీరు అడిగినట్లుగా క్వశ్చన్, నా ఎక్స్పర్టీస్ వచ్చేసి నేను ఒక స్పెషలిస్ట్. ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రిమూవింగ్ స్టేజ్ ఫియర్ అండ్ నర్వస్నెస్. సో ఇది నా ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్వశ్చన్లోకి వెళ్తే, ఎందుకు చాలా మందికి ఇంత నాలెడ్జ్ ఉన్నా, ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇంత డొమైన్ ఎక్స్పర్టీస్ ఉన్నా, జనాలలో మాట్లాడాలన్నా, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాలన్నా, లేదా ఒక స్టేజ్ పైన మాట్లాడాలన్నా నర్వస్నెస్ వస్తుంది, రైట్? సో డీటెయిల్స్లోకి వెళ్తే, చాలా మందికి నాలెడ్జ్ ఉన్నా, ఎక్స్పీరియన్స్ ఉన్నా, డొమైన్ ఎక్స్పర్టీస్ ఉన్నా, వాళ్ళు జనాల ముందు ప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ బేసిక్ ఒక నర్వస్నెస్ సిమ్టమ్ ఏంటి అంటే, వాళ్ళు వాళ్ళ మైండ్లో ఉన్నారనమాట, ఆలోచించుతూ నెగిటివ్ సెల్ఫ్ టాక్. నేను తప్పుగా మాట్లాడితే ఎలా ఈ జనాల ముందు, నేను ఏదైనా వర్డ్ అనరాని మాట మాట్లాడితే వీళ్ళు నన్ను జడ్జ్ చేస్తారేమో, నేను ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా చేస్తే వీళ్ళు నవ్వుతారేమో, నాకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నా క్రెడిబిలిటీ ఏమవుతుంది, నా ఐడెంటిటీ ఏమవుతుంది. అండ్ చాలా మందికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది రియల్ రీసెర్చ్ అనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎక్కడైతే ఇంగ్లీష్ మాట్లాడతారో ఆ కంట్రీలో హండ్రెడ్స్ ఆఫ్ సీనియర్ ప్రొఫెషనల్స్ని ఒక సినారియో వచ్చారనమాట. సినారియో ఏంటి అంటే, ఒక 100 జనాలు ఉన్న ఒక స్టేజ్ పైన వెళ్ళి ఒక లైవ్గా ఒక స్పీచ్ ఇవ్వండి.